హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్. నేను మీ భార్గవి. ఈరోజు మన రెసిపీ వడియాలు. వీటిని ఇంట్లోనే ఫస్ట్ టైం చేసినా సరే బాగా వచ్చేలాగా ఎలాంటి మెజర్మెంట్స్ యూజ్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వడియాలు ఒక్కటి తిని అస్సలు ఆగలేరండి. మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత రుచిగా ఉంటాయి. ఈ వడియాల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఏదైనా ఒక గ్లాస్ కానీ లేదంటే బౌల్ కానీ తీసుకోండి పిండి మెజర్ చేసుకోవడానికి. నేను గ్లాస్ తీసుకుంటున్నాను. ఈ గ్లాసులోకి పావు వంతు సగ్గుబియ్యం తీసుకోవాలి. సగ్గుబియ్యాన్ని ఒక గిన్నెలోకి వేసుకొని హాఫ్ గ్లాస్ నీళ్లు పోసుకోవాలండి. వీటిని 3 గంటల సేపు నానబెట్టుకోవాలి. సగ్గుబియ్యం బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు నానబెట్టుకోవాలి. అప్పుడే మనం ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత తినడానికి గట్టిగా లేకుండా ఉంటాయి. తర్వాత అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్కి ఫుల్గా బియ్యపు పిండి తీసుకోవాలండి. నేను రేషన్ బియ్యపు పిండే తీసుకున్నాను. మీరు కావాలంటే బయట కొనుక్కొచ్చుకున్న పిండి అయినా పర్వాలేదు. ఒక గ్లాస్ పిండి తీసుకోవాలి. దీన్ని గిన్నెలోకి వేసుకోవాలి. కొంచెం పెద్ద గిన్నెలోకి వేసుకోండి పిండిని. ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ పిండిలోకి మొత్తం 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలండి. ఫస్ట్ ఒక గ్లాస్ పోసుకొని కలుపుకున్న తర్వాత మరొక గ్లాస్ పోసుకొని బాగా జారుగా ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత 5-6 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం తీసుకొని మిక్సీ జార్లోకి వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఏదైనా మంటగా అనిపిస్తే 1-2 కాయలు తగ్గించి తీసుకోండి. గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అంతటిని మనం నీళ్లు పోసి కలిపి పెట్టుకున్న వరి పిండిలోకి వేసుకోవాలి. తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి దీన్నంతటిని మరొకసారి బాగా కలుపుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకుని మధ్యలోకి కట్ చేసి వేసుకోండి. అలాగే ఆకులు వేయకుండా మధ్యలోకి తుంచి వేసుకున్నారంటే బాగుంటుంది. మరొకసారి పిండినంతటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. తర్వాత ఒక గిన్నెలోకి ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకుంటామో అదే గ్లాస్ తోటి 6 గ్లాసుల నీళ్లు పోసుకోవాలండి. మొత్తం 8 గ్లాసుల నీళ్లు పడుతుంది. పిండిలో 2 గ్లాసుల నీళ్లు పోసి కలుపుకోవాలి. అలాగే గిన్నెలోకి 6 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం కదా, ఆ సగ్గుబియ్యాన్ని కూడా నీళ్లలో వేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని నీళ్లు బాగా తెరిలే వరకు ఉడికించుకోవాలి. ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. ఇందులోకి హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోండి, సరిపోతుంది. ఎక్కువ ఉప్పు వేశారంటే వడియాలు తినేటప్పుడు ఉప్పగా అనిపిస్తాయి. ఎక్కువ ఉప్పు పట్టదు. హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోండి, సరిపోతుంది. ఇలా మరిగించుకున్న నీళ్లలోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా వరిపిండి, ఈ మిశ్రమాన్ని అంతటినీ వేసుకొని కలుపుకుంటూ నీళ్ళలోకి పోసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో ఉంచుకోండి, లేదంటే అడుగంటుతుంది. కలుపుకుంటూ వరిపిండి మిశ్రమాన్ని అంతటినీ నీళ్ళల్లోకి వేసుకోవాలి. కొన్ని నీళ్లు పోసుకొని గిన్నెలోకి అవి కూడా ఈ పిండిలోకి వేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పిండి అంతా కొద్దిగా చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. 4 నుంచి 5 నిమిషాల టైం పడుతుందండి. మీడియం ఫ్లేమ్ మీద ఉండి దగ్గరుండి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, పిండి కొద్దిగా చిక్కబడుతుంది. మనం గంజి ఉంటుంది కదా, అలా చిక్కబడుతుంది. దీన్ని ఎలా చూస్తారంటే చిక్కబడిందో లేదో ఇలా చేతికి కొద్దిగా పిండిని తీసుకొని జిగురుగా అనిపిస్తే పిండి బాగా ఉడికినట్లు. జిగురు రాలేదంటే కనుక మరొకటి 2 నిమిషాల సేపు ఉడికించండి, సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. ఉడికించుకున్న పిండిని మరొక గిన్నెలోకి వేసుకోండి. వడియాలు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే మిగిలిన పిండి మీద మూత పెట్టండి, లేదంటే గట్టిగా అయిపోతుంది. నేను వడియాల్ని క్లాత్ మీద పెట్టుకుంటున్నాను. మీరు ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా, వడియాల కవరు, దాని మీదైనా పెట్టుకోవచ్చు. క్లాత్ మీద అయితే కనుక క్లాత్ని తడి నీళ్ళల్లో ముంచి గట్టిగా వాటర్ అంతా పిండేసి అప్పుడు వడియాలు పెట్టుకోండి. పిండి చివరికి వచ్చేసరికి కొంచెం గట్టిగా అవుతుంది, అందుకని పల్చగా వేసుకోండి. ఫాస్ట్గా ఎండిపోతాయి. సాయంత్రం అయ్యేసరికి వడియాలు బాగా ఎండిపోయాయండి. ఈ విధంగా ఉన్నాయి, కానీ తీయడానికైతే రావు. నెక్స్ట్ డే మార్నింగ్ వరకు వెయిట్ చేయాలి. తర్వాత రోజు ఉదయం చూస్తే ఇలా ఉంటాయండి. తీయడానికి వస్తాయి, కానీ కొంచెం క్లాత్ కదా, అందుకని విరిగిపోయినట్లుగా ఉంటాయి. అలా ఉండకుండా ఉండాలంటే వడియాలు ఉన్న క్లాత్ని వెనక వైపుకి కొద్దిగా నీళ్లు చల్లుకొని 1 నిమిషం సేపు వెయిట్ చేసి తీసారంటే ఈజీగా వస్తాయి. ఎక్కువ నీళ్లు చల్లాల్సిన అవసరం లేదు. ఊరికే చేతితోటి చల్లండి, సరిపోతుంది.
ఇలా 1 నిమిషం తర్వాత చూస్తే వడియాలు తీయడానికి చాలా ఈజీగా వస్తాయి. చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో. ఇలా కవర్ మీద అయితే అంత హెల్తీ కాదు కదా, క్లాత్ మీద పెట్టుకున్నారంటే బాగుంటుంది. కలర్ పోయే క్లాత్ కాకుండా వైట్ క్లాత్ అయితే బాగుంటుందండి. ఇలా మిగిలిన వడియాలను కూడా అన్నీ తీసుకోవచ్చు, ఈజీగా వస్తాయి. ఇలా తీసిన వడియాల్ని కొద్దిగా తడిగా ఉంటాయి కాబట్టి ఒక ప్లేట్లోకి వేసుకొని మరొక 2-3 గంటల సేపు ఎండలో పెట్టుకుందాము. నేను కొంచెం ఎక్కువగా ఉన్నాయి కదా, ప్లేట్లో అయితే సరిగ్గా ఎండవని మళ్ళీ అదే క్లాత్ మీద వేసి కొంచెం వెడల్పుగా చేసి ఎండలో పెట్టాను. చూడండి, ఇది లాస్ట్లో పిండి చిక్కబడింది కదా, అందుకని కొంచెం ఇది పచ్చిగా ఉంది. ఇవి కూడా ఒక 2-3 గంటల తర్వాత చూసామంటే పూర్తిగా డ్రై అయిపోతాయి. చూడండి చక్కగా వచ్చాయి వడియాలు, ఎంత బాగా వచ్చాయో పల్చగా. వడియాలు పెట్టేటప్పుడు పిండి కన్సిస్టెన్సీ బాగా పల్చగా ఉండాలి. అందుకే 8.5 గ్లాసుల వరకు నీళ్లు పట్టాయండి. హాఫ్ గ్లాసు సగ్గుబియ్యంలో పోసా కాబట్టి 8.5 గ్లాసులు నీళ్లు కరెక్ట్గా తీసుకోవాలి. లేదంటే పిండి చిక్కగా అయిపోతుంది, వడియాలు ఇరిగిపోతాయి. నేను వీటిని ఆయిల్లో వేసి ఫ్రై చేసి చూపిస్తాను. చూడండి ఎంత చక్కగా వచ్చాయో, బాగా పెద్దగా కూడా వచ్చాయి. నేను కొంచెం పెద్ద స్పూన్తో పెట్టా కదా వడియాలు, అందుకని బాగా వెడల్పుగా వచ్చాయి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోలేదు. వేడివేడి అన్నంలో ముద్దపప్పు, ఆవకాయ, కొన్ని వడియాలు వేసుకొని తిన్నామంటే ఆ టేస్టే వేరు కదండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే వడియాలు రెడీ అయిపోయినట్లే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.